పచ్చని పప్పు నానబెట్టాడు. అందువల్ల ఇంకా నాకు వచ్చిందని వస్తాయి కదా వంకాయ పచ్చని పప్పు. సో చూడు వాడు ఏం చేసి వాటర్ తాగుతావా? చూపించవాడిని సారీ కట్టుకున్నాను. దాంట్లో ఉన్నా అది లేదు, కడగాలి. లేదా లేదు లేదు, చారు ఇగో. సరే సరే, మరి దీంట్లో ఉండనా? దీంట్లో ఉండనా? టీలో మాడిపోతుంది. దేంట్లో అది తీసుకో, పైది సరిపోదు అది. ఆ పైది తీసుకో. ఇదా మన దగ్గర ఇంకా ఉన్నాయి కదా. వంకాయ కూర వండుతున్నా, తింటావా? సరే చిన్నది కావాలి నాకు కావాలి. రన్నింగ్. సాంబార్ తెచ్చాడు. నీ నీడే అడ్డుపడుతుంది, నువ్వు పక్కకుండి వీడియో తీ. నీ నీడ పడద్దు వీడియోలో. సాంబార్ తెచ్చాడు బయట నుంచి, కానీ నేను తినది. ఇదిగో తలకాయ కూర చూడు. నేను వీడియో తీసేటప్పుడు ఇప్పుడు చూడు ఎట్లా తీస్తున్నాను. రోల్ అవుతుందా? ఇంటికి రోల్ అవుతుందా? అవుతుంది. ఏంటండి అది? పచ్చిమిర్చి ముట్టుకుంటుందా పిల్ల? చిక్కుడుకాయ. అందుకేంటి ఇలా పెట్టావు? నొక్కుపోతుంది కదా దీనికి. అక్కడ పెట్టమ్మా. దూరం ఉంటుంది. తెడ్డి జరగవా? నీ మీద నూనె పడిపోతే నాకు సంబంధం లేదు. తెడ్డి జరగవా? మిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే అన్నంలో కూర కలుపుకొని తినేటప్పుడు ఈ మిర్చిని కూడా తింటే మంచిగా అనిపిస్తుంది. నాకు ఒక్కదానికి కూర ఒక్కటి కాబట్టి కొద్దిగా వండుతుంది. కదా పని చేయకుండా. సో వంకాయలు అయితే ఇట్లా సన్నగా చీలుతూ ఉంటారు కదా. 4 వంకాయలు వేసాను, ఇంకా ఉన్నాయి. కానీ ఆ వంకాయలు అవి చెప్పనా, అవి చెప్పు. మూట కూడా సరిగ్గా కట్టక మొత్తం ఇదైపోయాయి, మళ్ళీపోతున్నాయి. మూట కట్టట్లేదు వాటిని. డబ్బులు పెట్టుకొని కొంచెం అట్లా వేస్ట్ చేసేస్తున్నాం. మూట కట్టక పాడైపోతున్నాయి. రోజుకి 10 సార్లు ఫ్రిడ్జ్ పెడుతున్నాం. కానీ నాకు పసుపు అంటే ఇష్టం.
పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. అవి ఏమవుతుందో చెప్పనా, నేను ఈ స్టవ్ మంట అనేది ఫోన్ ఇదయ్యి ఫోను మంట అంటే వేసుకుంటుంది. యూట్యూబ్లో చూడు కావాలంటే వీడియోస్. ఎప్పుడు స్టవ్ దగ్గరికి అంత దగ్గరికి ఫోన్ పెట్టకూడదు. ఫోన్ రేడియంట్కి మంట అయిపోద్ది. ఫోన్ అంటే ఏంటి పురుగులుంటాయి, చిక్కుడుకాయలు వస్తున్నావు, పురుగులుంటాయి వాటిల్లో. అమ్మ చేసేది పురుగు, అవి పురుగులుంటాయి. ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇది తినలేదు. తింటారంట. అట్టి పులుగు అక్కడ పెడితే పాప తింటుంది కదా. పెడతా, అది ఖాళీ చేసి రేపు పెడతా. ఖాళీ కాదు, ఖాళీగానే ఉంది. దానికన్నా ఇదే బెస్ట్. తింటుంది కదా పాప. తినేటప్పుడు ఎందుకు నోరు కట్టడం నాకు అర్థం కావట్లా. అంత గట్టిలేదని కట్టుబులు కూడా కొనలేవు పిల్లకి కనీసం. మందు మాత్రం తీసుకుంటా. ఎక్కడ తీస్తున్నావు వీడియో? నీకే. మరి నా దగ్గర లేదు వీడియో. ఎందుకు లేదు? పక్కకి వెళ్ళింది. ముక్కలు ఆల్రెడీ వంకాయలు కట్ చేసి అండ్ వంకాయ ముక్కలు ఆల్రెడీ ఈ పచ్చనిపప్పు ఉడికిద్దంటావా? ఏమో చూసుకో. నానబెట్టలేదు కదా, సారీ ఉడకబెట్టలేదు కదా. నాకు డ్యూరేషన్ కూడా చెప్తుంది అప్పుడప్పుడు ఎంత వచ్చింది. 7 నిమిషాలు. ఓకే, కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చెప్తుందో ఆన్ ఉన్నప్పుడు టైమే తెలియకుండా నా వీడియో చూస్తారు. అందుకే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద వ్యూవర్స్. ఎంత టైం నా కోసం స్పెండ్ చేసినా దే ఫీల్ హ్యాపీ. కూలింగ్ వాటర్ ఎవరు బయట పెట్టారు? నేనేనా? ఇన్నాళ్ళు ఉన్నాయండి కొత్త కాబట్టి చెప్పు సజెషన్ అయినా వద్దా? నాకేం తెలుసు నీ కొరకు. అంటే ఇంకా ఏగాల నాకు తెలియదు. అది కూడా నానపెట్టలేదు కాబట్టి రెండు కలిపేస్తున్నాం. పోయలే ఏమో మరి ఇక్కడ పెట్టాడు డబ్బా. మరి ముక్కలు కోసినప్పుడు వేయద్దా? నాకు రిప్లై ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది. నాకేం తెలుసు. వంకాయ ముక్కలు కోసినప్పుడు ఉప్పు వేయొద్దా అంటున్నా. మరి ఎవరైనా పసుపు వేసినప్పుడు ఉప్పు వేస్తారు కదా, అర్థం కాదా? పసుపు వేసినప్పుడు ఉప్పు వేస్తాడు ఎవడైనా సరే. ఏది ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు
ఉప్పు వేసేయాలా? నేను అట్లనే వేస్తాను. మరి నీకు ఎలా తెలుస్తుంది? అన్ని ముక్కలు వేస్తేనే మనకి క్వాంటిటీ తెలుస్తుంది కదా. తులిపే ముక్కల్లో ఉప్పు వేసేస్తే మనము కూర క్వాంటిటీ తెలియకుండా ఉప్పు ఎలా వేస్తాం? పక్క జరుగు తెలుసు. ఒకవేళ తింటారా? కారం లేదు, కడిగిపించింది తెచ్చా చేప ముక్క. పాప కోసం చేపించి తిన్నది వదిలేసింది. 2 ముక్కలు ఉన్నాయి. పక్క జరగట్టే అన్నంలో తింటే చీర కట్టుకుని అమ్మగాడు చిక్కుడుకాయలు అబ్బాయి ఏమో మందు తాగుతున్నాడు. నిన్నంతగానో గొడవపడి